మామూలుగా ఇంజన్ గురించి తెలియాలి ఫస్ట్. అయితే ఇంజన్ బ్రేకింగ్ అని అంటే ఫస్ట్ మనకి ఇంజన్ గురించి తెలిస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదంటే పెద్ద బ్రహ్మవిద్య ఏం కాదు ఇది. ఫస్ట్ ఇక్కడ ఫ్యూయల్ ఏదైతే ఇస్తామో ఆ ఫ్యూయల్ అనేది కంబస్షన్ ఛాంబర్లో కంబస్ట్ అయ్యి తిరిగి మనకి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బ్యాక్ వీల్ని తిప్పాలన్నమాట. ఇది ఇక్కడ ప్రాసెస్, అంతే, ఏం లేదు. ఇది వచ్చేసి ఇంత సింపుల్. ప్లస్ ఇదేంటంటే ఇది బైక్ ఉంది కదా, ఇది వచ్చేసి బోబో గేర్స్ యొక్క మొబైల్ హోల్డరు. దీని వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు దాన్ని కూడా మీరు. సో ఇప్పుడైతే డెమో చూద్దాం. డెమో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. రండి డెమో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంజన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ అయిపోయింది. క్లచ్ పట్టుకోవాలి. క్లచ్ పట్టుకొని గేర్ వేసేసుకోండి. గేర్ అయితే వేసుకున్న తర్వాత మెల్లగా వదిలిపెట్టండి. క్లచ్ మొత్తం వదిలేసేయాలి. క్లచ్ మొత్తం వదిలేస్తే చూసారా, థ్రోటల్ ఏమి ఇవ్వద్దు. థ్రోటల్ ఏమి ఇవ్వకుండా అదే మూవ్ అయిపోతూ ఉంటుంది. మనం బ్రేక్ కూడా ఏం వేయం. ఇక్కడ చూడొచ్చు మీరు, బ్రేక్ కూడా ఏం అప్లై చేయట్లేదు. ఇక్కడ చూడొచ్చు, క్లచ్ అయితే ఫుల్గా రిలీజ్ చేయాలి. చూసారు కదా, ఇంకో డెమో చూపిస్తాను. ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పూర్తిగా ఇంజన్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసేస్తాం. మూవ్ అవుతూ ఉంటుంది, వదిలేసేయండి. థ్రోటల్ అయితే అసలు ఇవ్వద్దు. క్లచ్ మొత్తం రిలీజ్ చేయండి. థ్రోటల్ అసలు ఏమాత్రం ఇవ్వద్దు. చూస్తున్నారు, ఆర్పిఎం అయితే పెరుగుతుంది దీంట్లో, ఎందుకంటే మనం వెళ్తుంది కిందికి కాబట్టి అది ఆర్పిఎం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ దాకా చాలా. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక. సో వీడియో అయితే ఇంతే. సో ఇందాక ఆర్పిఎం, మీకు విషయం చెప్పాలి, ఆర్పిఎం గురించి చెప్పాలి. ఆర్పిఎం ఎందుకు రేజ్ అయిందంటే ఈ పవర్ అనేది, ఇంజన్ పవర్ అనేది మన బ్యాక్ వీల్ని తిప్పాలి. ఇక్కడ చైన్ స్పాకెట్ ద్వారా బ్యాక్ వీల్ని తిప్పాలి. అక్కడ డౌన్ ఏరియాలో ఏమవుతుందంటే మనం క్లచ్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ వీల్ నుంచి వచ్చే పవర్ ఇంజన్ తీసుకుంటుంది అనమాట. ఈ బ్యాక్ వీల్ నుంచి రివర్స్ పవర్ అక్కడికి ఎంటర్ అవుతుంది అనమాట. అప్పుడు అనేది ఆర్పిఎం ఆటోమేటిక్గా రేజ్ అయిపోతుంది. ఇంతే దీని గురించి. ప్లస్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి.